హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీరామ్. చంద్రపూర్ కావేరి C5 మహారాష్ట్ర క్యాంప్లో ఉన్నాను. ఓకే, ఈరోజు మనం స్కానియా కోసం తెలుసుకుందాం. స్కానియా 500 GMR, ఇది స్కానియా లోగో. ఫస్ట్ మన స్కానియాకి మనం గేర్ సిస్టమ్ ఎలా ఉందని తెలుసుకుందాం. ఓకే, స్కానియా గేర్ సిస్టమ్ అంటే అందరికి తెలుసు మనకి, ఇక్కడ లెవర్ ఇస్తాడనేసి. మామూలు మాన్యువల్ బల్కి అయితే ఇక్కడ ఇస్తాడు గేరు, కానీ మైండ్లో తిరిగే బల్కి ఎలా ఉండదు. ఇది కొత్త బండి కనుక దీని ఎగ్జాక్ట్ ప్రైస్ 2 crores, 2 కోట్లు. ఒక బండి వచ్చి 2 కోట్లు. ఓకే, లోకల్లో అయితే 4 బళ్ళు వస్తాయి. మామూలుగా రోడ్లను తిరిగే బళ్ళు, ఇవి మైండ్లో తిరిగే బళ్ళు కనుక అంతా ఏవి సీసీ ఉంటుంది కనుక ఒక బండి కాస్ట్ 2 లక్షలు, 2 కోట్లు. ఇది మన గేర్ లెవరు. ఇదంతా కదా గేర్ లెవరు, ఇదే మన గేర్ లెవరు. ఇలా చూపెడతాను, ఇది గేర్ లెవరు. ఇది ఇలా తిప్పామంటే గేర్లోకి వెళ్తుంది. అది చూడ, అక్కడ డిస్ప్లే మీద ఏ వచ్చింది, ఏంటంటే ఆటోమేటిక్. అవి ఆటోమేటిక్ కాకుండా మనకు మాన్యువల్ రావాలి. అదిగో మాన్యువల్ అంటే మనం నచ్చిన గేర్ వేసుకుంటాము. 1, 2, 3 అలాగా 12 వరకు ఉంటాయి గేర్లు. ఇది ఆటోమేటిక్ సెన్సర్, బండి ఆటోమేటిక్ ఆగిపోద్ది. చిన్న ఎక్స్ట్రా తొక్కితే ఇది నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ ఏమో ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్గా మనం ఎక్స్ట్రా యూజ్ చేస్తే ఆటోమేటిక్ ఇదే బండి మూవ్ అవుతుంది. దీనికి క్లచ్ ఉండదు, చూడండి. అదిగో క్లచ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ట్రా బ్రేకు. అదిగో ఎక్స్ట్రా బ్రేకు, ఈ రెండే ఉంటాయి. ఓకే, అది ఏంటి ఆటోమేటిక్. అంటే మాన్యువల్లో గేర్లు ఇలా కింద నొక్కాలి. ఇలా కింద నొక్కితే గేర్లు అవుతుంది, మీద నొక్కితే గేర్లు పెరుగుతాయి, కింద నొక్కితే గేర్లు తగ్గుతాయి. ఓకే, ఇంకా అంతా ఇప్పుడు మనకి ఏటుంది డిస్ప్లే మీద. గేర్లు ఎక్కడ చూపెడుతుంది చూడు, ఇక్కడ ఇదిగో ఆటోమేటిక్లో ఉంది, గేర్ ఫస్ట్లో ఉంది. మనకి N అంటే న్యూట్రల్లో, R అంటే రివర్సు, అది రివర్స్ 2లో ఉంది, రివర్స్ 2వ గేర్లో ఉంది. ఓకే, ఇక మనం చూడు, ఇక్కడ డిస్ప్లేలో హ్యాడ్ బ్లూ చూపెడుతుంది, డీజిల్ చూపెడుతుంది. ఓకే, ఇది ఇంజిన్ కంట్రోలు. ఇది ఎగ్జిట్ బటన్. ఎగ్జిట్ అంటే బండిలో కాకుండా బండి బయటికి పవర్ ఉంటుంది అన్నమాట. అంటే లైట్లు కానీ, ఇండికేటర్స్ కానీ, రిటర్న్ లైట్లు కానీ, ఆ లైటింగ్ మొత్తం లైట్లు ఆన్ అవ్వాలంటే ఈ ఎగ్జిట్ బటన్ ఆన్లో ఉండాలి. ఇది ఆపామంటే మొత్తం ఆగిపోద్ది. ఒక నిమిషం మనం రివర్స్ పెడదాం బండి. నేను రివర్స్ పెడుతున్నాను బండి, రివర్స్ పెడుతున్నాను. నాకు ఉంది. నేను ప్రజెంట్ ఇక్కడ కోల్లో డ్యూటీ చేస్తున్నాను. మహారాష్ట్ర చంద్రపూర్ మైనింగ్ అంటే ఇక్కడ బొగ్గు ఉంటుంది, బొగ్గును మేము తీయాలి. ఇదంతా కోలు. స్టెప్ బై స్టెప్ అలా కిందకి వెళ్ళి కిందన కోల్ ఉంటుంది, కోల్ తీయాలి. నేను రివర్స్ చేస్తున్నాను అండి. ఫ్రంట్ గేర్లో ఉన్నాను, న్యూట్రల్ చేశాను. ఇది పార్కింగ్ బ్రేక్. నెక్స్ట్ ఇందులోనే ఇది ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుంది, ఇందులోనే పార్కింగ్ బ్రేక్ ఉంటుంది. ఇది 4 ఇండికేటర్స్. ఓకే, ఇదేమో PTO, ఇదేమో డిఫరెన్స్ లాక్. 1 to 2 టైప్స్ ఉన్నాయి డిఫరెన్స్ లాక్. ఓకే, ఇదేమో PTO బటన్, PTO లెవర్. ఇది
మరొకసారి రివర్స్ వెళ్దాం. ఇంకా వారో మిషన్ వెనకాల లోడింగ్ రమ్మంటున్నాడు. టైం 11 అయింది అంటే ఇంకా నాకు డ్యూటీ 2 hours టైం ఉంది. 2 గంటల డ్యూటీ అయిపోద్ది. ఇది ఏసీ బటన్, అది ఏసీ బటన్. ఇది అడ్జస్ట్మెంట్ కిందకి మీద కానీ అడ్జస్ట్మెంట్. ఇది ఛార్జింగ్ పాయింట్. 12 hours 24 hours ఉంటుంది.